హలో ఆల్, ఇది శ్రీరామ వేదం ఛానల్ మీరు చూస్తున్నది. ఇది ఉదయం 6 గంటలకి మాకు దూరం నుంచి సుప్రభాతం వినిపిస్తుంది. వైష్ణవాలయం నుంచి పక్షుల అరుపులు, ఉదయం పూట చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఉదయం బాగుంటుంది, వర్షం వచ్చినా బాగుంటుంది, ఎప్పుడైనా మా తోట నాకు అందంగానే ఉంటుంది. ఈరోజు మీకు నా సన్నజాజి చెట్టు గురించి చెప్తున్నాను. ఈ చెట్లు నేను చిన్న మొక్కగా ఉన్నప్పుడు 30 రూపాయలకి నర్సరీలో కొనుక్కొచ్చి, మేము విజయవాడలో ఉండేవాళ్ళం ఇదివరకు అపార్ట్మెంట్లో. ఆ అపార్ట్మెంట్లో పెట్టానండి ముందు. అక్కడి నుంచి కుండీలో పెడితే అది దక్షిణం పక్క మెషకు పాకి బాగా విపరీతంగా పూసేది. అక్కడి నుంచి మళ్ళీ తీసుకొచ్చి మేము ఇల్లు కట్టుకునేటప్పుడు ఉయ్యూరులో ఉన్నాం 1 సంవత్సరంన్నర. మళ్ళీ అక్కడ పెట్టానండి కొమ్మలు తీసుకొచ్చి. మళ్ళీ ఆ కొమ్మలు బాగా పెరిగి అక్కడ కూడా ఉయ్యూరులో ఇంట్లో కూడా బాగా పూసేవి. తర్వాత నేను ఇక్కడికి వస్తా, అక్కడి నుంచి మళ్ళీ ఉయ్యూరు నుంచి కొమ్మలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చెట్టు పెరిగిన తర్వాత అసలు ఎంతమందికో కొమ్మలు ఇచ్చానో అవన్నీ కూడా అందరికీ బతికిని పోస్తాయి. మా చుట్టుపక్కల అందరికి కూడా సన్నజాజి పూలు. ఇక మా చెట్టు అయితే ముందు ఉత్తరం పక్క పెట్టాను నేను. అది ఉత్తరం పక్క కొంచెం ఇంటి నీడ పడి కింద ఉండగా తక్కువ పూసేది. పైకెక్కిన తర్వాత మాత్రం ఎండకి బాగా పూయటం మొదలుపెట్టింది. తర్వాత మళ్ళీ దక్షిణం పక్క 2 కొమ్మలు పెట్టాను. అది అటు బాగా ఎండ కింద నుంచే మొత్తం ఇటు పక్క పెట్టి సంవత్సరం అయింది. సంవత్సరం నుంచి కింద చిన్న మొక్కగా ఉండగానే పూలు పూయటం స్టార్ట్ అయిపోయిందండి. రోజు మాకు సాయంత్రం 1 గంట పడుతుంది పూలు కొయ్యటం, మాల కట్టుకోవటం, ఎవరికన్నా పంపించడం, లేకపోతే కృష్ణుడికి వేయటం, లేకపోతే నేను పెట్టుకోవటం. నాకు వాసన వచ్చే పూలు అంటే బాగా ఇష్టం. ఈ పూలు వాసన వచ్చే పూలు పెట్టుకుంటే చిన్న మెదడు బాగా పనిచేస్తుంది, యాక్టివేట్ అవుతుంది. బాగా సైంటిఫిక్గా ప్రూవ్ చేశారండి పూలు రోజువారీ డైలీ పెట్టుకుంటే. నాకెందుకో కనకాంబరాలు అంత ఇష్టం అనిపించదు. కలర్ఫుల్గా ఉంటాయి కానీ వాసన లేదని నాకు ఎందుకో కాగితం పూలు అనిపిస్తాయి. ఈ జాడీలు మా అత్తగారివి ఇవి పైన పెట్టాను. వాళ్ళు పచ్చళ్ళు ఎక్కువ పట్టేవారు. వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత పచ్చళ్ళు పట్టేవాళ్ళు లేరు, తినేవాళ్ళు లేరు. ఖాళీగా ఉంటే జాడీలు నేను తీసుకొచ్చి పైన వాళ్ళ గుర్తుగా మొక్కలు పెట్టుకున్నాను. ఈ సన్నజాజి పూలు కడతానికి సరిగ్గా 1 గంట పడుతుందండి. నాకు పనిచేసే అమ్మాయి వస్తుంది, ఒక కోయటానికి హెల్ప్ చేస్తుంది. కావాలంటే తనకి మాల కడతాం రాదు, మాల మాత్రం నేనే కట్టాలి. పూలు కోసేటప్పుడు కొంచెం హెల్ప్ చేస్తుంది. ఆ మాల కడతాం, కొయ్యటం, మళ్ళీ ఎవరికైనా కావాలంటే ఇచ్చి రావటం, మొత్తం చూడండి ఎంతసేపు పడుతుందో టైం మాకు. ఇదిగోండి దండ పూర్తయింది, ఎంత అందంగా వచ్చిందో చూడండి. కృష్ణయ్యకి వేసేస్తే ఈ రోజుకి పని అయిపోయినట్టే. కృష్ణయ్య చూసారా? ఈ కృష్ణయ్య మా ఇంటికి వచ్చి 20 ఏళ్ళు అయిందండి. అప్పటి నుంచి ఈ ఇంట్లోనే ఉన్నారు. 20 ఏళ్ళ నుంచి చూడండి ఎంత బాగున్నారు.